మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లోనే 7 కోట్లకు పైగా షేర్ అందుకుని సంచలనం సృష్టించగా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజుతో పోల్చుకుంటే కేవలం 5 నుండి 7% వరకు డ్రాప్స్ మాత్రమే తొలి 2 షోలకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ ఆ నైట్ షోలలో అద్భుతమైన గ్రోత్ ను సాధించి ఆల్మోస్ట్ 2వ రోజు లెవెల్లోనే కలెక్షన్ల వేటలో కొనసాగుతూ సమమైన గ్రోత్ ను అందుకొని దూసుకుపోతుంది. ఫైనల్ లెక్కలు తేలాల్సి ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు వసూళ్లు ఆల్మోస్ట్ 2వ రోజు వసూళ్లతో సమానంగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా 2,30,000కు పైగా డాలర్స్ ను వసూలు చేసి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే నెంబర్ 1 ఓవర్సీస్ మూవీగా మారింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎలాంటి వసూళ్లను లాంగ్ రన్ లో అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారగా తొలి వీకెండ్ ముగిసే సమయానికి మాత్రం అద్భుతమైన వసూళ్లతో 9 కోట్లకు పైగా షేర్ ను అందుకునే అవకాశాలు గ్యారంటీగా ఉన్నాయి. ఆ మార్కు 10 కోట్లకు చేరువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద మొదటి వీకెండ్ ను అత్యంత సక్సెస్ఫుల్ గా ముగించిన చిత్రలహరి సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్ ను సాధిస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఒక ఐడియా ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా 6 పరాజయాలు ఎదురైనా కానీ బాక్సాఫీస్ దగ్గర చిత్రలహరి సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా నటుడిగా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. మరి తొలి వీకెండ్ చిత్రలహరి సినిమా అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.